అరే ఖాన్ కుర్రోడేరా వాడికి దోస్తులు నవ్వుతున్నారంట. నవ్వుతున్నారా పర్ఫెక్ట్. పారిపోయాడా అరే రే 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 ఈ గులుక సాహిబుగా పరు నికాల్ చేయరా తుమ్ సాలా ఛే! అయ్యో ఏమండి ఆ? మీ అబ్బాయి చేసేవన్నీ నేను చేస్తానండి. నాకు శ్రీశైలం వెళ్ళడానికి డబ్బులు ఇస్తారా? అమ్మయ్యా బచ్చిగా ఇగో ఆ బుట్టకి 2 కన్నాలున్నాయి దాంట్లో చూసి చెప్పి బాబు అందరూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. మౌలి దగ్గర ఉన్నారని చూద్దాం దిగండి. గుడికి వచ్చిన వాళ్ళు మౌళి దగ్గర ఎందుకుంటారు? నీ చాదస్తం పడలేక ముడుపులతో వచ్చారు గానీ పిల్లలు పూజలు వ్రతాలు చేస్తూ కూర్చోరు. ఇలాంటి మౌలీలు సర్కసుల దగ్గరనే ఉంటారు. దిగండి, చాదస్తంతో చేస్తున్నాను. నోటికి అందిందాన్ని అనవసరంగా వాళ్ళ మోట్లో పెట్టాను. దొరకని చెప్తాను. ఇదిగో బాబు ఈ పిల్లని బుట్టలో పెడుతున్నా. మీ దగ్గర ఉన్న వస్తువులు చూడకుండా చెప్పేస్తుంది బాబు. దీంట్లో మొత్తం లేదు, దగా లేదు, హుగిలి లేదు, హొక్తా లేదు బాబు. ఇది దళిత మహిళ బాబు. మీ కళ్ళ ముందే ఈ పిల్లని బుట్టలో దాచేస్తున్నారు బాబు. 1 2 3 బాబు. అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పండి కొట్టండి బాబు. ఒక్కసారి అందరూ ప్యాంట్లు గట్టిగా లాక్కొని కూర్చోండి బాబు. ఏ పప్ప ఓయ్ బయటికి రా. వచ్చా. ఈ బాబు మూతి మీద ఏముంది? మీసం. చేతుల్లో పొడుగ్గా ఏముంది? కర్ర. ఎలా చెప్పావు? తాయెత్తు మహిమ. ఆ పక్కన ముసలాడు ఎవరు? వాళ్ళక్క ఆవిడకి వయసు ఎంత ఉంటుంది? 80 ఉంటుంది. దేవుళ్ళంటే పిచ్చి, ముడుపులు కడుతుంది, చాదస్తుపురాలు. తమ్ముడు ఓ 10 తాయెత్తులు తీసుకోరా. Shut up. మిలిటరీ వాడు. మిలిటరీ నుంచి పారిపోయి వచ్చాడు, అందుకే అలా అరుస్తున్నాడు. Hey, mister, give me 10. No, 20. How much? అంగ్రేజీ ఆట హిందీ బోల్ రే. కిత్తనా? దోస. లే. ఓకే. ఏ పిల్ల ఓయ్. ఈ బాబు నెత్తి మీద ఏముంది? గుడ్డ. ఏ రంగు? ఎరుపు. ఇతను అమ్మవారి గుళ్ళో జాగాయానికి వచ్చాడు. పోలీసులు అంటే భయం. ఈ పొట్టుడి పారిపోయాడు. మహిమ. Something wrong. అన్నన్నన్నన్నన్నన్నన్నన్న. ఏ స్మాల్ బేబీ, చిన్నతనం నుండే చీటింగ్ చేస్తున్నావా? ఐ వోంట్ లీవ్ యూ. ఐ విల్ టెల్ యూ లెసన్. యూ సార్ 2 పిల్లలు నిన్నంతా కనకదుర్గమ్మ గుళ్ళోనే ఉన్నారంట. లైన్ లో ఆయన చెప్పాడు నాకు. Is it? మన పిల్లలు ఏంటారు? పెట్టాలి నెంబర్. మరి ఇక్కడే ఉంటే అక్కడి నుంచి పిల్లలు వెళ్ళిపోతారు. రండి బేగానే. సబాష్ బేటీ సబాష్. ఏమండి బస్ కి టైం అవుతుంది, త్వరగా డబ్బులు ఇవ్వండి. నాకు బేటీ లేదు, బేటా బదులు బేటీగా వచ్చావు. అవును కనిపించింది చూసి చెప్పమన్నాను, కనపండి వాడు జాతకాలో చెప్పావు. తాయెత్తు మహిమ. నీ వల్ల కలెక్షన్ ఎక్కువ వచ్చింది. ఇదిగో ఈ డబ్బులు ఉంచుకో. శ్రీశైలం వెళ్తున్నాం కదా, ఆ శివయ్యకి ఎలా సలాములు చెప్పు. వెళ్ళు బేటి వెళ్ళు, జీతే రహో. ఓం నమ శివాయ. ఐడియా. ధర్మం 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 ధర్మం. అయ్యా ధర్మం. కొత్తగా ఈ పిల్లగాంది ఎప్పుడు వచ్చాడు అక్కడికి? కదలేంట్రా? ఒరే కితకితలు పెడితే ఆడే కదులుతాడ్రా. నేను కదిలించినా కదిలించలేవురా. 100 బెట్టు. 200 కోసిపోను కదిలిస్తాను రా. రే బ్లేడ్ తీసుకో, ఆడి పెడితే ఆడే కదులుతా ఉంటాడ్రా. కనపడారో చీరేస్తాను. ఓ గాంధీ, గాంధీ తెచ్చిన స్వాతంత్రం ఇలా నడి రోడ్డున నిలబడిందా? ఓ ఐ కాంట్ బేర్ ఇట్. ఐ కాంట్రిబ్యూట్ సంథింగ్. ఐ కాంట్రిబ్యూట్ ఓన్లీ 100 రూపీస్. వందే మాతరం. ఏంట్రా వందే మాత్రం? పిల్లలకు డబ్బులు ఇచ్చి చెడగొడుతున్నావు. ఆ 100 రూపాయలు తీసుకుని రూపాయి ఇవ్వు సరిపోతుంది. డోంట్ టచ్. ముసలి పిసింగ్ గుట్టు ముసలి. ఇలాంటి మారు వేషంలోనే మన పిల్లలు ఉండొచ్చు. వెతుకుదాం పదండి. అచ్చం గాంధీలాగే ఉన్నాడు. Come on, march. అబ్బా బెగ్గింగ్ కూడా 100 రూపాయలు ఇస్తున్నారు అనమాట. ఇంత క్యాష్ చేతిలో ఉంటే ఈ కుర్రాడు కూడా చెడిపోతాడు. ఇదిగో నా మనసు ఏం బాగలేదు, నీలాంటి క్యాండిడేట్ కూడా మిస్ అయ్యాడు. ఈ 100 రూపాయలు తీసుకొని పక్క బ్రాందీ షాప్ లో ఒక నింపేసుకుంటారా? ఆయ్ 100 రూపాయలు. చింటూ చూసావా, ఇదే శ్రీశైల శిఖరం. అక్కడ బోర్డులో రాశారు, ఇక్కడ నుంచి శ్రీశైలం మల్లన్న శిఖరం చూస్తే మళ్ళీ పుట్టరంట. అయ్య బాబాయ్, మళ్ళీ పుట్టకపోతే ఎలా? మళ్ళీ జన్మలో కూడా అమ్మా నాన్న దెబ్బలాడుకుంటే ముడుపులు ఎవరు తీరుస్తారు? ముడుపులంటే గుర్తొచ్చింది. అమ్మా నాన్న పసుపు బట్టలు కట్టుకుని పసుపు కాయలు మోసుకుని శ్రీశైలం గుడికొస్తారని
బామ్మ మొక్కుకుంది కదరా, మనం రావడానికి డబ్బులు చాలేదు. పసుపు బట్టలు, కావిళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయిరా? ఆకాశం నుండి వర్షం పడ్డట్టు అవి పడితే బాగుంటుంది కదా అక్క. ఏదేమైనా సరే పిల్లలు ముడుపులు తీర్చకుండా మనం ఎంత వెతికినా దొరకరు. ముడుపులు తీర్చనివ్వను. వాళ్ళ మిషన్ సక్సెస్ అయితే ప్రతి ముసలిని ఇలాగే ముడుపులు కడుతుంది. వాటిని తీర్చడానికి పిల్లలు ఇంటి పారిపోతారు. వాళ్ళ కోసం ఆ మీటర్ ఊరు తిరగాలి. అవి స్టాప్ తీసుకొచ్చా. సార్ ఇటువైపుగా ఒక అమ్మాయి అబ్బాయి వెళ్ళడం చూసారా? ఎవరు వాళ్ళు? మా పిల్లలే స్కూల్ ఫస్ట్ ఊరు ఫస్ట్. నేను రెండో పెళ్లి చేసుకుంటా అన్నాను, అలిగి పారిపోయారు. ఓ ఐసి మా పిల్లల పొజిషన్. మీ పిల్లలు కూడా పారిపోయారా? రూట్ ప్రకారం శ్రీశైలం వచ్చి ఉండాలి. మిలిటరీ పోలీస్ కూడా పట్టుకోలేకపోతే. పోలీసులా? ఇదేం క్యారెక్టర్? కమాన్ కమాన్ లెట్ us march. పదరా గుడికి వెళ్దాం. టెంపుల్ తర్వాత ముందు ఫోటో. కమాన్. ఎప్పుడు తిండే నీకు. త్వరగా పసుపు బట్టలు వేసుకొని కావిళ్ళు ఎత్తుకొని రా, గుళ్ళోకి వెళ్ళాలి. అబ్బా మీకు యాక్సిడెంట్ అయినప్పుడు పసుపు బట్టలు వేసి నిండు కావిళ్ళు మోయించి మల్లన్న సన్నిధిలో మీ తల్లిరాలు ఇస్తామని మొక్కుకున్నాం. త్వరగా వేసుకోండి రా. చీచి, మా ఫ్రెండ్స్ అందరి ముందు బ్యాడ్ గా ఉంటుంది. బోడిగుండ్లు వేసుకొని పసుపు బట్టలతో ఉన్న మా ఫొటోస్ చూసారంటే మా కాన్వెంట్ లో అంతా నవ్వుతారు. మేం చేయించుకోం, మమ్మల్ని బలవంతం చేయకండి. సూసైడ్ చేసుకుంటాం, జాగ్రత్త. చిచి మీ కర్మ. ఇవన్నీ తీసుకెళ్లి పాతాళ గంగలో పడేస్తాను. అప్పుడు కానీ మీకు బుద్ధి రాదు. అండి పడేకండి, ఇవి మాకు కావాలి. మా అమ్మా నాన్నల కోసం మా నాన్న మొక్కుకుంది, ఇవి మా దగ్గర లేవు. మేము వేసుకుంటాం, మాకు ఇవ్వండి. వాళ్ళ కోసమే వాళ్ళు వేసుకోవడం లేదు, మీ అమ్మా నాన్నల కోసం మీరు వేసుకుంటాం అంటున్నారు. సరే తీసుకెళ్ళండి. హరణేం సువర్ణరజస్రజాం యస్యాం హిరణ్యం విందేయంగామస్వం పురుషానః అశ్వపూర్వామృతమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవీమవక్వయే శ్రీర్మా దేవీ క్షుదాం కాంసోత్స్నాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోప. భ్రమరాంబిక చెల్లి, ముగ్గు పుడక వచ్చింది, తీసుకో. నీకీ ముక్కు పుడక చాలా ముచ్చటగా ఉంది. నా ముక్కు పుడకతో సహా నీ ముడుపు చెల్లించినందుకు వాళ్ళ అమ్మా నాన్న విడిపోకుండా మనం దీవించాలి. లెగరా, నీకు దాగమవుతుంది. పాతాళ గంగలో నీళ్లు తాగు. తమ్ముడు, ఒరే చింటూ, తమ్ముడు తమ్ముడు ఏమైపోయావురా? తమ్ముడు తమ్ముడు చింటూ తమ్ముడు. హలో ఐజీ గారా, ఆ లెటర్ మీకు ఇచ్చా కూడా ఇంకా పిల్లల ఆచూకీ తెలియలేదంటే ఎలా సార్? సార్ అది కాదు. ప్రశాంత్ గారు నమస్కారం సార్. సార్ మీరు మా ఇంటికి రండి సార్, కూర్చోండి. పర్వాలేదులే. రండి సార్, కూర్చోండి. వాళ్ళు వింటున్న ఆ పాట మన పేరెంట్స్ డే మీ పిల్లలు పాడిందే సార్. ఆ పాట అంటే మా పిల్లలకు చాలా ఇష్టం. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆ రోజు స్కూల్లో మీ పిల్లల పాట విన్నాక, ఆ చైల్డ్ ఎమోషన్ చూశాక తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉండకూడదనిపించింది. మా పిల్లల్ని మా దగ్గరే ఉంచుకోవాలనిపించింది. అందుకే మా పిల్లలిద్దరిని హాస్టల్ నుంచి ఇంటికి తీసుకొచ్చేసాం. నేను కూడా జాబ్ మానేసి ఇంటిని పిల్లల్ని చూసుకుంటున్నాను. చిన్నవాళ్ళైనా మీ పిల్లలు పెద్ద మెసేజ్ చెప్పారు. కాఫీ తీసుకోండమ్మా. బాధపడకండమ్మా, పిల్లలు వచ్చేస్తారు. నాకు చిన్న మాట సాయం చెయ్యాలమ్మా. ఏంటి? మా ఊరు కోరుకొండ,
అక్కడ పెద్దంతల జాతర జరుగుతుంది. నాకు తొలసూరు కానుపు కదండి. అక్కడికి వెళ్ళి 3 నిద్రలు చేస్తే పుట్టే బిడ్డకి సెలవంటండి. ఆ తల్లికి సెలవిడి పెడితే ఎంతో తెలివైన బిడ్డలు పుడతారంట. మీరు నాన్ వెజ్ తినకూడదు. ఏం మా ఊళ్ళు? చేప తింటే చేపలాగా పుడతారు, కోడి తింటే కోడిలాగా పుడతారు, మేక తింటే మేకలాగా పుడతారు. మరి నువ్వు మనిషిని తిన్నావా? ఏ మనిషిని తింటే కదా మనిషిలా పుట్టావు. ఆ కొంచెం మీ అక్కయ్య గారితో చెప్పి సెలవిప్పించండి అమ్మా. నిలబడుపు. యాయో ఎక్కడున్నావు? ఇలా రావయ్యా. ఏంటే అమ్మయ్యా నీ మొహం చూశాను. ఎందుకే కళ్ళు మూసుకుని వస్తున్నావు? నిలబడుపు చూసి ఆవిడ మొహం చూడటం లేక. చూస్తే ఏంటే బిడ్డల కనని గొడ్రాల మొహం అయినా చూడొచ్చు గాని మొగుడి మీద కోటికెక్కి పిల్లల్ని ఊర్లమ్మడి తెరవేసిన ఒంటి పిల్లి రాకాసలంటే ఆడదాని మొహం అస్సలు చూడకూడదయ్యా. లక్ష్మం కథలో విన్నాను. తమ్ముడు 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 పాపా ఎందుకేడుస్తున్నావమ్మా? మా తమ్ముడు నేను తీర్థయాత్రలకని బయలుదేరామండి. షిరిడి వెళ్ళాలి. వాడు మధ్యాహ్నం నుంచి ఏమయ్యాడో కనపడటం లేదు. వాడి దగ్గర డబ్బులు లేవు. వాడి కంఠత్వం కూడా పగిలిపోయింది. వాడికి చాలా భయం అండి. చూడమా, కొందరు మనతోనే వస్తూ ఉంటారు, కానీ వాళ్ళు మనకంటే ముందే చేరవలసిన చోటికి చేరిపోతారు. వాళ్ళ గురించి ఆలోచించి మనం ఆగిపోకూడదు. నేను ప్రతి నెలా ఉచితంగా 2 టికెట్లు కొనిచ్చి షిరిడి పంపిస్తుంటాను. ఈసారి నిన్ను పంపించాలనిపించింది. తీసుకోమ్మా, బయలుదేరమ్మా. మరి మా తమ్ముడు? ఎవరి ప్రయాణం వాళ్ళదేనమ్మా, బాధపడి లాభం లేదు. ఈ గురు పౌర్ణమి దాటితే మళ్ళీ పౌర్ణమి దాకా బస్సు లేదు. వెళ్ళమ్మా, వెళ్ళు. నీ తమ్ముడు నీతోనే ఉన్నాడనుకుని బయలుదేరమ్మా.